పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికా చైనా మధ్య టారిఫ్ యుద్ధం రోజు రోజుకి తారాస్థాయికి చేరుతుంది. చైనాపై మరింత సుంకాల భారం మోపుతూ 125% పెంచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మరింత భారం పెంచి పెద్ద షాకే ఇచ్చాడు. చైనాకు చెందిన వివిధ వస్తువులపై ఏకంగా 145% టారిఫ్లను ట్రంప్ విధించినట్టు వైట్ హౌస్ ప్రకటించింది. అయితే కాపర్, ఫార్మాసిటికల్స్, సెమీకండక్టర్స్ తదితర ఉత్పత్తులకు మాత్రం ఈ టారిఫ్లు వర్తించబోవని తెలిపింది. అలాగే స్టీల్, అల్యూమినియం, ఆటోమొబైల్స్ దిగుమతులపై సపరేట్ గా 25% టారిఫ్లు మాత్రమే ఉంటాయని పేర్కొంది. ఈ కొత్త టారిఫ్లన్నీ ఈ నెల 10 నుండే అమల్లోకి వచ్చాయని స్పష్టం చేసింది అమెరికా. చైనా అధ్యక్షుడు జిన్పిన్ చాలా స్మార్ట్ అని ట్రంప్ ప్రశంసించారు. ఎప్పుడు ఏం చేయాలో జిన్పిన్ కు బాగా తెలుసని ప్రశంసల వర్షం కురిపించారు. టారిఫ్ల విషయంలో అమెరికాతో డీల్ కు చైనా ముందుకొస్తే చర్చలకు తాము రెడీగా ఉన్నామని ట్రంప్ ప్రకటించారు. టారిఫ్ల విషయంలో కూర్చొని మాట్లాడుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉందని తన వైఖరేంటో జిన్పిన్ చెప్పాలని ట్రంప్ సూచించారు. ఏదో ఒక టైంలో చైనా నుండి ఫోన్ వస్తుందని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. జిన్పిన్ కు చైనా ఫస్ట్ అయితే నాకు అమెరికా ఫస్ట్. నేను తీసుకున్న నిర్ణయాలు అమెరికాను మరింత డెవలప్ చేస్తాయంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.